హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి వేరే వాళ్ళ కాల్స్ సీక్రెట్ని మెసేజెస్ని వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు అని తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. దీన్ని యూజ్ చేస్తే మీరు వాళ్ళు ఎవరికైతే కాల్ చేస్తున్నారు, ఎవరికి టెక్స్ట్ చేస్తున్నారు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ మైజీ యాప్ని మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర జియో సిమ్ ఉందనుకోండి, దాంతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ యాప్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ మీ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, మీ ప్లాన్ ఏంది, మీరు ఎంత డేటా వాడిరు ఇవన్నీ చూపిస్తుంది కదా. దాంట్లో మీకు ఒక యారో మార్క్ ఉంది, దాన్ని టచ్ చేస్తే మీకు స్విచ్ అకౌంట్ అని వస్తుంది. సో ఈ స్విచ్ అకౌంట్లో మీరు ఎవరైతే నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నారో, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరిదైనా సరే, ఎవరి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళ నెంబర్ని దీంట్లో ఎంటర్ చేస్తే దీంట్లో లింక్ చేసుకోవాలి. సో లింక్ చేసుకునేటప్పుడు అయితే వాళ్ళకి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ మనం తీసుకుంటే లైఫ్లో మీరు ఎప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి వాళ్ళకి డౌట్ కానీ ఎటువంటి డౌట్ రాకుండా మీరు తీసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఒక నెంబర్ని అయితే తీసుకుంటున్నా మా ఫ్రెండ్స్ సర్కిల్లో. నీ నెంబర్ ఎప్పుడు జియో సిమ్ మొదలుంది నీదిరా, చెప్పు. 80590450 ఓటీపీ వస్తే చెప్పు. సిక్స్ 6502. నువ్వు ఏ సిమ్రా? చింటూ తమ్ముడు. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు లాగిన్ చేసిన వీని రీఛార్జ్ ప్లాన్ వచ్చేసి 239 రూపీస్తో రీఛార్జ్ మంత్లీ ప్లాన్ చేసుకుండు. అండ్ ఇక్కడ డేటా అనేది మీకు ఎక్కడ వస్తుంది అంటే, వీళ్ళ డేటా ఎలా తీయాలంటే ఇక్కడ మై స్టేట్మెంట్ అని ఉంది కదా. సో ఈ మై స్టేట్మెంట్ని ఓపెన్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ చేసుకుంటారా, చూస్తారా, లేకుంటే ఈమెయిల్కి పంపిమంటారా అని అడుగుతుంది. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ కెన్ బి జనరేటెడ్ ఫర్ లాస్ట్ 180 days. 180 days నుంచి వెళ్ళి మనం లాస్ట్ 180 days డేటా మొత్తం మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడైతే ఒక 30 daysకి తీసుకుంటా, ఎక్కువ ఏమొద్దు. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఏంటంటే చూడాలనుకుంటున్నాను, నాకు డౌన్లోడ్ అవసరం లేదు, నేను చూస్తా అనుకుంటేనేమో చూడొచ్చు. చూడండి, ఇక్కడ వాళ్ళ అడ్రస్, సిమ్ పేరు, అడ్రస్ అన్నీ చూడొచ్చు. ఎవరి పేరు మీద సిమ్ ఉంది ఏంది అని చూడే. ఇక్కడ యూసేజ్ ఛార్జెస్ ఉంది కదా. సో దీంట్లోకి వెళ్తే మీకు డేటా ఎంత వాడుతున్నారు అనేది కావాలన్నా, లేకుంటే వాయిస్ అంటే మన కాల్స్ అనమాట. వీళ్ళు ఎవరెవరు కాల్ చేస్తారు అనేది చూద్దాం. క్లిక్ హియర్. సో చూశారు కదా, ఇక్కడ వచ్చేసి 11:09కి 11:19కి ఒకసారి కాల్ చేసిండు, 11:10కి ఒకసారి కాల్ చేసిండు, 10:38కి ఒకసారి కాల్ చేసిండు. సో ఎవరెవరు కాల్ చేసిండు కాకుండా ఎంతసేపు మాట్లాడిండు అనేది కానీ చూడొచ్చు. చూడండి, ఇక్కడ 29 seconds మాట్లాడిండు, ఇక్కడ ఏమో 11 seconds, ఇక్కడ 115 seconds మాట్లాడిండు. చూడండి, ఇది మనకైతే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ వాయిస్ ఒకటే కాకుండా మెసేజ్లు కానీ ఓలక్ చేసిండు చూడొచ్చు. ఒక్కసారి మనం లాగిన్ చేసుకున్నాం అంటే కథం, దాంతో ఇక మళ్ళీ ఇంకోసారి ఫోన్ అవసరం లేదు మనకి. అవతల వ్యక్తి ఫోన్ అనేది అవసరం లేకుండా ఉంటుంది. వాళ్ళు ఎంత హిస్టరీ డిలీట్ చేయాలనుకున్నా అది కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ట్రిక్ కనుక మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బాగుంది కదా, ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. మైజీ యాప్ ఓపెన్ చేయాలి, మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయాలి, అందులో మనకి ఏ అకౌంట్ కావాలన్నా దాన్ని చూజ్ చేసుకోవాలి. అది చూజ్ చేసుకున్న తర్వాత మై స్టేట్మెంట్కి వెళ్ళాలి. మై స్టేట్మెంట్కి వెళ్తే ఇక్కడ ఈమెయిల్ అని ఉంది కదా, దీనిగా చెప్తాం మీకు. ఈమెయిల్ ఎట్లా అంటే, సపోజ్
మీ ఫోన్కు వాళ్ళు ఓటీపీ ఇవ్వలేదు అనుకోండి, మీ ఫోన్కి ఓటీపీ ఇవ్వకపోతే ఇది ఇంకో ట్రిక్. వాళ్ళ ఫోన్లోనే మై జాబ్ డౌన్లోడ్ చేసి వాళ్ళ ఫోన్లోనే జస్ట్ నీ ప్లాన్ రీఛార్జ్ గురించి తెలుసుకుంటా అని చెప్పి వాళ్ళ ఫోన్లోనే మై జాబ్ డౌన్లోడ్ చేసి రీఛార్జ్ అంటే నే ప్లాన్ రీఛార్జ్ ఎట్లుందని చూస్తా అని చెప్పి డౌన్లోడ్ చేయాలి, ఓటీపీ అందులో కొట్టాలి. సో వాళ్ళకి తెలియకుండా ఏంటంటే ఈమెయిల్ స్టేట్మెంట్ ఉంది కదా, లాస్ట్ 30 days అని పెట్టిన, ఇక్కడ ఈమెయిల్ స్టేట్మెంట్ మనం ఏది టైప్ చేస్తే దానికి వెళ్తాయి అనమాట. సో నేను నా జీమెయిల్, అరే నీ జీమెయిల్ చెప్పురా, జీమెయిల్ చెప్పు, నీకే పంపిస్తా. ADHI TYA 14. సో ఇప్పుడు నేను ఏదైతే మెయిల్ ఐడి ఎంటర్ చేశానో ఆ మెయిల్ ఐడికి వెళ్తుంది. ఆ డేటాను వాళ్ళు అక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఎటువంటి పాస్వర్డ్ రిక్వైర్మెంట్ లేదు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.